కేసులు, నశించాలి దళిత బహుజనులపై దాడులు, నశించాలి రాజకీయ కక్షలు. మిత్రులారా, పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజా సంఘాల వారా, ప్రజలారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజా సంఘాల జేఏసీ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నోటితోటి పత్రికల్లో, టీవీల్లో మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు అని చెప్పినటువంటి గౌరవ నూతన ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారులు లోకేష్ గారు, అలాగే నూతనంగా స్వయంగా రాజకీయంగా ఎదిగినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నోటితో ఛానళ్ళకి, టీవీలకి మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటిస్తున్నారు. కానీ గ్రౌండ్లోకి వెళ్తే ఎన్నికల కౌంటింగ్ అయిన 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అడుగడుగున దళిత బహుజనులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అలాగే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్లో ఎవరైతే కాస్త ప్రజాదరణ పొందిన వ్యక్తులు ఉంటారో వాళ్లను అక్రమ కేసులో ఇరికించడం లాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని పత్రికలకు వస్తున్నాయి, కొన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. చాలా మట్టుకి బయటికి చెబితే రానున్న 5 సంవత్సరాల్లో ఏ సమస్యలు ఎదురవుతాయో అని గొంతు నొక్కుకొని బయటికి చెప్పకుండా కుమిలిపోతున్న వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. మరి ఇక్కడున్న వివిధ ప్రజా సంఘాలను కలిసి, సామాజిక ఉద్యమాలను కలిసి సమాచారం సేకరిస్తున్న కొద్దీ కుప్పలు కుప్పలుగా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంచి సంస్కృతి కాదు. నూతన ప్రభుత్వం వీటిపై దృష్టి సాధించాలని, ఇలా కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడాలని నూతన ముఖ్యమంత్రి గారిని, అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేయాలనుకొని దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు, ఒక చౌదరి, మరొక కమ్మ కాపు చౌదరి రెడ్డి పైన దాడులు జరగటం లేదు. జరగాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఎవరు గెలిచి ఎవరు ఓడినా అక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళని లేదా నూతనంగా ఎదుగుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మానవ హక్కుల హననం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా పీడనకి, దోపిడీకి, అన్యాయానికి గురైన ప్రజలు పెట్టే కేసులను తీసుకోవడానికి చట్టబద్ధంగా కేసులు నమోదు చేయకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా అధికారులను ఆశ్రయిస్తున్నారు. పై అధికారులను ఆశ్రయిస్తూ ప్రజా పాలకులు ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలే వింటున్నారు తప్ప ఎఫ్ఐఆర్ కట్టడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇలాగే కొనసాగితే ఎవరు అధికారంలోకి వచ్చినా అధికారం ఉన్న వాళ్ళదే పెత్తనం అయిపోయి రాజ్యాంగము, రక్షణ చట్టాలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని ఏర్పరచాలని, కలిసి వచ్చేటువంటి సంఘాలన్నీ కలిసి రావాలని, అంతకుముందు నుంచే ఈ పోరు మార్గంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలని, ప్రజల కోసం పనిచేసే సంఘాలని, అలాగే వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని, సామాజిక కార్యకర్తలందరినీ మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. సోదరుడు షాన్ రేంజర్ల రాయేష్ అన్న, అలాగే చైతన్య న్యాయవాది చైతన్య గారు, మరి ఇంకా కొంతమందిని కలిసాము. రానున్న వారం 10 రోజుల పాటు వివిధ జిల్లాలకు వెళ్ళి మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని, ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏ అధికారి అయితే కేసు కట్టడో వెంటనే ట్యాగ్ చేసి, మనకు సోషల్ మీడియా ఉంది, మీడియా కూడా ఆయా పార్టీలకు అమ్ముడుపోయి ఉంది. కాబట్టి నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూనే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము ఒకవైపు విన్నవించుకుంటూనే, బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, తీసుకున్నట్లయితే ప్రజా కూటమిగా ప్రజా సంఘాల తరపున మేము ఆయా సమస్యల్ని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చి నిజమైన ప్రజల ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా మేము ఇక నుంచి ఈ సమాజంలో మా వంతు పాత్ర పోషిస్తామని పీడితులు, బాధితులు, న్యాయవాదిగా ఉన్న చైతన్య గారి దృష్టికి, అలాగే ప్రముఖ అంబేద్కరిస్టు షాన్ రేంజర్ల రాయేష్ అన్న దృష్టికి, లేదంటే మూఢనమ్మకాల నిర్మూలన, ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తున్న మా దృష్టికి తీసుకురావాలని, మరికొంతమందిని కలిసి అతి త్వరలోనే ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ జేఏసీని నిర్మిస్తామని ఇక్కడ ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరులో యువతతో, ప్రజా సంఘాలతో ఒక అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించాము.
అనేక సమస్యల్ని వాళ్ళు మా దృష్టికి తీసుకువచ్చారు. మరి దీన్ని ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా తీసుకొని వెంటనే విచారణ జరిపించాలని, ఎక్కడైతే కేసులు కట్టలేదో అక్కడ కేసులు కట్టాలని, కొన్ని చోట్ల అక్రమ కేసులు పెట్టారు, ఆ కేసులను వెంటనే నిజ నిర్ధారణ చేయాలని, అక్రమ కేసులను తొలగించాలని. ఇది టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య సమస్యగా చూడొద్దు. ఈ రాజకీయ క్రీడలో నిమ్న జాతుల వారు, నోరు లేని వాళ్ళు, అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఆ అమాయకుల పక్షాన అండగా నిలవడం కోసమే ఈ సమావేశం. కాబట్టి నూతన ప్రభుత్వం వెంటనే ఈ కవ్వింపు చర్యలను ఆపేసి ఒక చైతన్యవంతమైన, ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నశించాలి దళిత బహుజనులపై దాడులు, తొలగించాలి అక్రమ కేసులు వెంటనే. జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి స్వేచ్ఛ సమానత్వం, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. జై భీమ్. నేను పొందిగల చైతన్య, మాలయవసన రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని మేము గమనిస్తూనే ఉన్నాం. ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. ఒక వ్యవస్థలో కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు రేపు ఎటు ప్రయాణం చేస్తారని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ప్రత్యక్ష దాడులు చేయటం వల్ల మీరు సమాజానికి ఏమి చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. ఎందుకంటే ఈరోజు రేపు మీరు గెలవచ్చు, రేపు ఇంకొకరు గెలవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల వల్ల రేపు ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వారి యొక్క మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు త్వరగా కళ్ళు తెరవాలి. ఎందుకంటే నూతనంగా ఏర్పడ్డ పార్టీ మీరు ఎవరిని ఏం చేయమన్నారో మాకు తెలుసు. కానీ ఇక్కడున్న ప్రజలు వారి యొక్క గతంలో ఉన్న వాళ్ళ కక్షల్ని, కార్పణ్యాలను మనసులో పెట్టుకొని రెచ్చిపోతూ ఉంటే ఇక్కడున్న పోలీసు వారు ఏమి తెలియనట్టు చోద్యం చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది అమాయకులు బలవుతూ ఉన్నారు. కాబట్టి చాలామంది పోలీస్ స్టేషన్కి వెళితే తప్పు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళినా పోలీసు వారు కేసు కట్టని పరిస్థితులు. ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏర్పడుతుంది, మా నాయకులు మినిస్టర్లో ఏదో మంచి పదవుల్లో ఉంటారు, వారిని కనుక మేము ప్రసన్నం చేసుకుంటే రేపు వారికి మాకు మంచి పదవులు ఇస్తారనే ఉద్దేశంతో మీరు నిర్లక్ష్యం చేస్తూ కేసులు కట్టకుండా, అలాగే ఏదైతే కొన్ని గ్రామాల్లో బాధితుల పైన ఎవరైతే ప్రజానాయకులుగా ఉన్న వారిపైన తప్పుడు కేసులు పెడుతూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి. మేము ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. రేపు కోర్టులు అయితే ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకుల్లాగా కోర్టులేమీ విశ్రాంతి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తాం, మీకు బుద్ధి చెబుతాం. కాబట్టి అంతవరకు రాకుండా మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని ఎక్కడైతే నిజంగా బాధితులు బాధింపబడుతున్నారో వారి వైపున పోలీసులు ఉండాలి. ఎవరైతే నిజంగా కేసులు లేకపోయినా వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వారి నుంచి తక్షణమే కేసులను వాళ్ళని విముక్తి కలిగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క జేఏసీ తరఫు నుంచి మేము రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో దళిత బహుజనుల మీద ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ అన్యాయం జరిగిన క్రమంలో కానీ, ఆర్థికమైన అంశాల్లో ఎవరైనా దెబ్బతీసే అంశంలో కానీ, మన యొక్క మనుగడ అంశంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా మేమంతా ఐక్య కార్యాచరణ ప్రకటించి మేము ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి సెలవు చెప్తా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ వేయాలి. తక్షణమే ఎక్కడైతే ఆ అల్లర్లు జరుగుతున్నాయో అక్కడ పీస్ కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక పార్టీ ఒక వర్గానికి సంబంధించిన వారు, మీరు ఇప్పుడు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత మీ ఉన్న 100 మందికి మీరు న్యాయం చేయాల్సిన మనుషులు. కాబట్టి మీరు రెండు కళ్ళుగా భావించి అందరిని సమానంగా చూస్తూ మీకు రాబోయే రోజుల్లో మీరే పాలన తీసుగా ముందుకు వెళ్ళాలంటే అందరిని కలుపుకెళ్ళాలి. కాబట్టి మీరు తక్షణమే ఈ గ్రామాల్లో జరుగుతున్న అల్లర్ల మీద, అలాగే బాధితులు ఎవరు తప్పుడు కేసులో బాధితుల వారి మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.
అందరికీ జై భీమ్. మిత్రులారా, తెలుగు ప్రజలారా, మరి నూతనంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే మరి కూటమికి సీట్లు అధికంగా వస్తున్నాయన్న సంగతి తెలుసుకున్నటువంటి కొద్దిమంది అతి ఉత్సాహపరులు, ఆ పార్టీలో ఉన్మాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు కోనసీమ అంబేద్కర్ జిల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులమాల వేసి వాళ్ళ వ్యక్తిగత కక్షల్ని పేపర్ పైన అడ్రస్తో సహా రాసి అంబేద్కర్ గారిని అవమానిస్తే అడ్రస్ ఉన్నటువంటి నిందితుడిని అరెస్టు చేయకపోగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కోసం ప్రతిఘటించినటువంటి దళిత సామాజిక వర్గాల నాయకులని ఎఫ్ఐఆర్ చేసి అరెస్టు చేసి జైల్లో వేస్తామనేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమని అడగాలి? నిందితులను తీసుకెళ్లి జైల్లో వేయాల్సినటువంటి ప్రభుత్వం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్న నాయకులను జైల్లో వేసే ప్రయత్నంలో ఉందంటే, ఒకవైపు అట్లా ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే పల్నాడు జిల్లా కూడూరు అనేటువంటి గ్రామంలో మాదిగపల్లి పైన దాడి చేసి విచక్షణ రహితంగా స్త్రీలపైన, వృద్ధులపైన, పిల్లలపైన దాడి చేసి, వాళ్ళ జీవనోపాధి అయినటువంటి కార్లపైన, ఆటోలపైన దాడి చేసి, వాళ్ళ ఇళ్లలో దాడి చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కొద్దిమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోగా మరి ప్రభుత్వం ఈ సమాజానికి ఏం నేర్పాలనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది? ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పొద్దు అని చెప్పి ఒకవైపు కార్యకర్తలకు చెబుతూనే మరి ఈ రకమైనటువంటి చర్యల మీద స్పందించకపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ద్వంద్వనీతి 100% అని చెప్పేసి ఇది సమాజానికి అర్థమవుతుంది. అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ అన్న, నేను చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు, వాళ్ళ భుజాలపై నేను మోసిరు, వాళ్ళ ఓట్ల ద్వారా నీకు అత్యధిక మెజార్టీని ఇచ్చి ఇలా భారతదేశంలోనే ఒక మంచి కీర్తి పతాకాన్ని నీకు ఎగరవేసిండ్రు. చెగోవీర్ అనేటువంటి ఒక గొప్ప క్యూబా విముక్తి యొక్క పోరాట యోధుని నువ్వు ఆదర్శంగా తీసుకొని, మావోయిస్ట్ యొక్క భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపుల యొక్క భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఈరోజు మౌనం వహించడం సిగ్గుచేటు అనిపిస్తుంది నాకు. మీరు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారనుకున్నా, మరి 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మరి మీ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం, వాళ్ళపై అరెస్టుల పరంపర కొనసాగించకపోవడం, ఆ అల్లరి మూకల్ని అరికట్టకపోవడం, మరి మీ ప్రభుత్వం యొక్క చింతన ఎటువైపు ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. పీడితులకి అండగా అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా, అటు తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నా, ప్రస్తుతం మీ కూటమి ఉన్నా, మేము ప్రజల పక్షంలోనే ఉంటాం, పీడితులకు అండగా ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు ప్రజా సంఘాలు అందరం కలిసి మరి ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. బాధితులారా, పీడితులారా, ఈ పరిరక్షణ కమిటీలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మీకు జరిగిన అన్యాయాన్ని మాతో పాటు షేర్ చేసుకోండి. మనమందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో పోరాటం చేసి, రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాన్ని చేసి మనం న్యాయం వైపుగా అడుగులు వేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పరిరక్షణ కమిటీలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మరి జరిగినటువంటి ప్రతి అన్యాయం ఎక్కడెక్కడైతే జరిగిందో అన్ని చోట్లకి మేము వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొదలైన గుంటూరు జిల్లాలో మొదలైనటువంటి ఈ సంఘటన మొత్తం యావత్తు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి మనలో ఎదుగుతున్న నాయకులపైన అక్రమ కేసులు పెట్టి సంబంధం లేని కేసులలో ఇరికిస్తూ మన వాళ్ళని అణచివేసే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి న్యాయబద్ధమైనటువంటి బుద్ధిని చెప్పడానికి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని, వాళ్ళు కింద కార్యకర్తలు చేస్తున్న ఉన్మాదాన్ని ఇమ్మీడియట్లీ అరికట్టాలని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనకు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోరాటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ నేను మీ షాన్ రంజల రాజేష్. జై భీమ్. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి.